అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి వారం ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1324వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రతి వారం నిర్వహిస్తున్నాము. నిపుణులైన వైద్యులు వచ్చి వారి వారి రంగాలకు చెందిన విషయాలని ఇక ముచ్చరించడం జరుగుతోంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమైన శక్తి సంపద. అలాగా ఆరోగ్యం అవగాహన కలిగిస్తున్నాం. ఈ రోజున ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి రాజేష్ గారు స్ట్రోక్స్, సెరిబ్రల్ స్ట్రోక్స్ గురించి మాట్లాడుతున్నారు. చాలామందికి దాన్నే సెరిబ్రల్ స్ట్రోక్స్ని పక్షవాతం అంటారు. ఎందుకంటే కాలు చేయబడిపోతుండే ఈ స్ట్రోక్స్ చాలా ట్రాన్సిటరీగా కొద్దిగా వచ్చిపోయి ఉంటాయి. కొంతమంది పర్మనెంట్గా కూడా కాలు చేయదు. రాగానే వితిన్ అవర్స్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ పక్షవాతం సంబంధించినటువంటి లక్షణాలు చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఎలా అయితే హార్ట్లో గోల్డెన్ అవర్స్ అంటామో ఆ రంగానే ఈ పక్షవాత విషయంలో కూడా గోల్డెన్ అవర్స్. ఎవరికైనా కాలు చేయకపోతే బలహీనంగా అనిపించింది కానీ వెంటనే 2 to 3 అవర్స్లో మనం న్యూరాలజిస్ట్కి వెళితే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇంజక్షన్లు ఇస్తే అప్పుడు దానికి సంబంధించిన బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. అంచేత ఎందుకు వస్తుంది పక్షవాతం? మనం మామూలుగా చాలామంది తెలుసు, బ్రెయిన్లో రక్తం గడ్డపెట్టి వస్తుంది. కొంతమంది రక్తనాళాలు చీట్లు పగిలిపోవడం వల్ల వస్తుందని తెలుసు. హెమరేజ్ అవన్నీ డాక్టర్ వివరంగా మనకు తెలియజేస్తారు. మనం ఈరోజు ఈ ఆధునిక వైద్య విజ్ఞానం చాలా అడ్వాన్స్ అయిపోయింది. అవగాహన లేకపోతే నాటు వైద్యాలని మోటు వైద్యాలను నమ్ముకుని ఇప్పటికీ పక్షవాతం వస్తే అదేదో వెళ్ళి రక్తంతో వృద్ధించుకుంటే తగ్గిపోతుంది అని అలాగ లేనిపోయిన అర్థం లేని మూఢనమ్మకాలు ఎన్నో ఉన్నాయి. పక్షవాతం వస్తే మా యొక్క రక్తంతో దాన్ని అర్థం చేసుకోవాలి. అలా అంటే అది కాదు, అది పనికిరాని వైద్యాలు అవన్నీను. అంచేత స్ట్రోక్ గురించి, మన సెరిబ్రల్ స్ట్రోక్ గురించి మాత్రం ప్రతి వాళ్ళకి అవగాహన కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. అందులో ఇటీవల కాలంలో చాలామందిలో షుగర్ బాగా పెరిగిపోతుంది, రక్తపోటు ఎక్కువ కనబడుతోంది. సో చిన్నవాళ్ళలో కూడా షుగర్ కనబడుతుంది. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఇవన్నీ డాక్టర్ గారు మనకు వివరంగా ఉపయోగిస్తారు. మీరు శ్రద్ధగా వినండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరు లైవ్లో చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. మీరు చూస్తే మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ కార్యక్రమం అయిపోయాక మీరు పోస్ట్ చేయండి. డాక్టర్ గారు వాటికి సమాధానాలు ఇస్తారు. అలాగే ఈ కార్యక్రమం 2-3 రోజుల్లో మనకి సంబరం గోపరాజు అనేది ఇది కాకుండా సంబరం హెల్త్ ఛానల్లో మనకు యూట్యూబ్లో వస్తుంది. ఇప్పుడేమో ఫేస్బుక్లో సంబరం గోపరాజు అకౌంట్లో చూస్తున్నారు. ఫేస్బుక్లో సంబరం హెల్త్ ఛానల్ దాంట్లో మీరు ఇది చూస్తారు 2-3 రోజుల్లో. అది యూట్యూబ్లో మనకి సంబరం ఛానల్స్లో ఉన్నాయి కనుక చూస్తారు. ఇప్పుడు ఫేస్బుక్లో లైవ్ చూస్తున్న మీ అందరూ కూడా నేను కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పోస్ట్ చేయండి, తప్పకుండా మీకు సమాధానం ఇస్తాం. ఓవర్ టు డాక్టర్ పి రాజేష్ గారు, వారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇంట్రొడక్షన్ సార్. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పక్షవాతం యొక్క అవగాహన ప్రోగ్రాం కోసం నేను ఇక్కడికి వచ్చాను. బేసిక్గా దాని గురించి నేను చెప్పడానికి ఇక్కడ ఉన్నానండి. ముఖ్యంగా మనం WHO ప్రకారం హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు స్ట్రోక్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అండి, అండ్ మేజర్ కాజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిసేబిలిటీ. అంటే అంగవైకల్యానికి ఎక్కువ కారకం ఇది స్ట్రోక్ అనేది అండ్ పక్షవాతం అనేది. మళ్ళీ ఇది లీడింగ్ సెకండ్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్. అండ్ WHO ప్రకారం 150 లక్షల మందిలో ఈచ్ ఇయర్కి 150 లక్షల మందిలో ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అట్లానే 50 లక్షల మందిలో డెత్స్ అయ్యే అవకాశాలు, 5 లక్షల మందిలో పర్మనెంట్గా అంగవైకల్యం చెందే అవకాశం ఉంది. అట్లానే దీన్ని నిర్ధారించుకోవడానికి పర్టికులర్లీ డయాగ్నోసిస్ అవసరం. అండ్ వెంటనే స్కానింగ్ అది చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. అందుకనే ఇది వచ్చిన 4.5 గంటలలోపు
మనం ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చుకుంటే పక్షవాతాన్ని నయం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ డిసేబిలిటీ. అంగవైకల్యానికి ముఖ్య కారకం ఇది స్ట్రోక్ అనేది, పక్షవాతం అనేది. అండ్ అప్రాక్సిమేట్లీ 1 in 4 పీపుల్ డై విత్ ఇన్ 1 year ఆఫ్ ది స్ట్రోక్. అండ్ 30 నుంచి 50% వరకు మళ్ళీ వాళ్ళ ఫంక్షన్ చేయలేకపోతారు. అండ్ యాన్యువల్ ఇన్సిడెంట్ రేట్ ఏంటంటే 1,00,000లో 145 మందికి ఈ పక్షవాతం వచ్చే ఇన్సిడెంట్ రేట్ అది. 10 నుంచి 15% వరకు 40 ఏళ్ళ లోపు కూడా వస్తుంది. దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. నెక్స్ట్ WHO ఎస్టిమేట్స్ ప్రకారం 2050 కల్లా 80% వరకు పక్షవాతం కేసెస్ వరల్డ్లో లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో, పర్టికులర్లీ ఇండియా అండ్ చైనాలో ఎక్కువ కేసెస్ నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఒకటి, ఇట్ ఇస్ ఎన్ మెడికల్ ఎమర్జెన్సీ కాజ్డ్ బై ఇంటరప్టెడ్ బ్లడ్ సప్లై. అంటే రక్తనాళాల్లో పూడుకులు ఏర్పడడం వలన, బ్రెయిన్లో రక్తనాళాల్లో పూడుకులు ఏర్పడటం వలన, లేకపోతే రక్తనాళాల్లో చెట్లవటం వలన వచ్చేదాన్ని స్ట్రోక్ అంటారు. అందులో రకాలు 2 రకాలు. మెయిన్లీ ఇస్కిమిక్ స్ట్రోక్ 80% ఆఫ్ ద కేసెస్లో రక్తనాళం పూడుకు వలన వస్తాయి. దట్ ఈస్ బ్లాక్డ్ ఆర్టరీ యొక్క బ్లాకేజ్ వలన వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఆర్టరీ చెట్లటం వలన వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇంకొకటి 24 గంటల్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదాన్ని TIA అంటాం, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాం. సో దాన్ని ఇలా క్లాసిఫై చేశారండి. ప్రైమరీలీ ఇట్ ఈస్ ఇస్కిమిక్ అంటే రక్తనాళాల్లో పూడికల వలన వచ్చింది. అది 80% మందిలో ఇవే కేసెస్ ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ప్రైమరీ హెమరేజిక్ స్ట్రోక్, అది 20%లో ఉంటుంది. సో ఇస్కిమిక్ స్ట్రోక్స్ వచ్చేసి థ్రాంబోటిక్ స్ట్రోక్స్, అది 50% మందిలో, ఎంబోలిక్ స్ట్రోక్ 30%లో. అండ్ హెమరేజిక్ స్ట్రోక్లో వచ్చేసి దాన్ని 15% ఏమో ఇంట్రాసెర్బ్రల్ హెమరేజ్ అంటాం. ఇంకోటి సబార్కనాయిడ్ హెమరేజ్ ఏమో 5%లో ఉంటుంది. సో ఈ డయాగ్రామ్లో చూసారు కదా, మీకున్న లెఫ్ట్ సైడ్ హెమరేజిక్ స్ట్రోక్ అండి. ఇక్కడ రక్తనాళం చిట్లి బయటికి రక్తం బయటకు వచ్చింది కదా, సో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇక్కడ చూసారు కదా, ఈ పసుపుగా ఉన్నదంతా కొలెస్ట్రాల్ లోపల గూడు కట్టేసింది. సో రక్తనాళం పుడుకుపోతుంది. సో దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. ఇదే కామన్ అన్నమాట. సో ఈ డయాగ్రామ్లో క్లియర్గా కనపడుతుంది. మీకున్న లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది రక్తనాళంలో పుడుకు ఉన్నది. సో పుడుకుంటం వలన ఇటు పక్కకు బ్లడ్ సప్లై వెళ్ళకపోవడం వలన ఈ భాగం అంతా చచ్చుబడిపోయింది. సో ఇటు పక్క ఉన్నది రైట్ సైడ్ ఉన్నది లోపల రక్తనాళం చిట్లు పడడం వలన మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చింది. సో స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ ఏంటి, పక్షవాతం యొక్క లక్షణాలు ఏంటనేది ఏంటంటే సడన్గా బ్యాలెన్స్ తప్పిపోవడం, నెక్స్ట్ సడన్గా చెయ్య కాళ్ళు పడిపోవడం, చేతిలో ఉన్న వస్తువు జారిపోవడం, నెక్స్ట్ సడన్గా మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అయిపోవడం, నెక్స్ట్ కళ్ళు ఒక కన్ను కానీ లేకపోతే 2 కళ్ళు సడన్గా కనపడకపోవడం, సడన్గా వాకింగ్ చేస్తూ తూలిపోవడం, ఓ పక్కకి వెళ్ళిపోవడం. సో దానికే నిమోనిక్ ఏం చెప్పారు అంటే బీ ఫాస్ట్ అంటారండి. సో బీ ఫాస్ట్లో బీ వచ్చేసి బ్యాలెన్స్. సో నడుస్తూ ఓ పక్కకి ఇలా తూలిపోవడం, కోఆర్డినేషన్ తప్పుతుంది అనమాట. ఐస్కి వచ్చేపాటికి సడన్గా బ్లర్ అయిపోవడం, లేదు అనుకుంటే 2గా కనబడటం, లేకపోతే అసలు టోటల్గా లాస్ అయిపోవటం. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి ఫేస్ డ్రూపింగ్ అండి, మూతి వంకర ఇలా పక్కకి వెళ్ళిపోతుంది. ఆర్మ్ అంటే ఆర్మీకి చేతిలో కానీ కాల్లో కానీ పక్షవాతం రావడం. స్పీచ్ అంటే మాట తడబాటు పడటం. సో టైం అనేపాటికి ఇది మామూలుగా అయితే అమెరికన్ స్టాండర్డ్స్లో 911 కాల్ చేయడం, మన సినారియాలో 108కి కాల్ చేసి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. సో మెయిన్ స్ట్రోక్ యొక్క పక్షవాతం యొక్క వార్నింగ్ సైన్స్ అండి ఇవి. సడన్గా వీక్నెస్ రావడం, లేకపోతే ఒక పక్క మొద్దు బారిపోవడం, ఫేస్ కానీ ఆర్మ్స్ కానీ లెగ్ కానీ, లేకపోతే సడన్గా కన్ఫ్యూజన్, మాట్లాడుతూ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. నెక్స్ట్ ట్రబుల్ స్పీకింగ్ ఆర్ అండర్స్టాండింగ్, మనం చెప్పేది కూడా వాళ్ళకి అర్థం కాదు. తర్వాత సడన్గా ఒక కన్నులో చూపు తగ్గడం కానీ, లేకపోతే 2 కళ్ళల్లో చూపు తగ్గిపోవడం కానీ, సడన్గా వాకింగ్లో ట్రబుల్ రావడం కానీ, నడుస్తూ ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, లేకపోతే సడన్గా కళ్ళు తిరగటం కానీ. సో సడన్ సివియర్ ఒకేసారి ఏంటంటే సివియర్గా హెడ్ఏక్ రావడం, ఇది ఎక్కువ హెమరేజిక్ స్ట్రోక్లో చూస్తాం, హెడ్ఏక్ బాగా రావటం. సో ఈ డయాగ్రామ్లో మీకు తెలుస్తుంది రైట్ సైడ్ బ్రెయిన్ ఇంజురీ కనుక, రైట్ సైడ్లో కనుక బ్రెయిన్లో కనుక ఇంజురీ అయి ఉంటే లెఫ్ట్ సైడ్ పక్షవాతం వస్తుంది. అట్లానే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో ఇంజురీ అయితే కనుక
రైట్ సైడ్ పక్షవాతం ఉంటుంది. అది ముఖ్యమైన సినారియోస్లో. సో వై టైమ్ ఈజ్ బ్రెయిన్. మనం టైం ఎంత వాల్యుబుల్లో వెంటనే స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఎంత నష్టమో చూపించే డయాగ్రామ్ అండి ఇది. ఫస్ట్ 1 minute అది స్టార్ట్ అవుతుంది, తర్వాత చూసారుగా 15 minutesలో ఈ మధ్యలో రెడ్ కలర్ ఉన్నది అది ఎంత పెరుగుతుందో అనే దాని గురించి. సో 30 నిమిషాలకి చూడండి ఎంత పెరిగిందో, అట్లానే గంటకి అది పెరుగుకుంటూ సో మినిమం 3 hours లాస్ అయ్యేపాటికి దాదాపు బ్రెయిన్ కవర్ చేసేస్తుంది. సో అలా రక్తనాళం పూడికలు ఉన్నప్పుడు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, టైం గడిచే కొద్దికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అదే ఎర్లీగా తీసుకొస్తే ఈ టిష్యూనంతా మనం కాపాడుకోవచ్చు. సో ముఖ్య కారణాలండి, పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు. ఒకటి మనం మార్చుకోగలిగినవి, ఇంకొకటి మనం మార్చుకోలేనివి. మార్చుకోగలగనివి ఏంటంటే ఏజ్, దాన్ని మనం మార్చుకోలేం. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ, అంత ముందున్న హిస్టరీని మనం చెరపలేం. అట్లానే జెండర్, ఐదర్ ఫీమేల్ ఆర్ మేల్. నెక్స్ట్ మాడిఫైబుల్, ఇవి ఈరోజు మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఏంటంటే మెయిన్ బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉండటం కానీ, లేకపోతే షుగర్ ఉండటం కానీ, సిగరెట్లు ముందు అలవాట్లు ఉండటం కానీ, లేకపోతే ఎక్కువ బద్ధకంగా కూర్చునే వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము. అండ్ నెక్స్ట్ ఉబకాయం. సో వీటన్నిటి గురించి ఇవాళ నేను మాట్లాడతాను. సో తద్మా కాజెస్, ఇవన్నీ కొన్ని జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. వాటితో కడాసెల్లు, మేలాస్ అని చెప్పేసి మైగ్రేన్ వితౌట్ ఆరా. సో మెయిన్ మనకి ఇక్కడ మీతో డిస్కస్ చేయడానికి ప్రివెన్షన్, నివారణే మనకి స్ట్రోక్ రాకుండా చేసుకోవాలి. సో అందులో ఫస్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, సో హెల్తీ డైట్ తీసుకోవడం. హెల్తీ డైట్లో షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్లు షుగర్ అన్నీ తగ్గించుకుని తీసుకోవడం. బీపీ ఉన్నవాళ్ళేమో సాల్ట్ రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీపీ కంట్రోల్ చేసుకుని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం. అండ్ టొబాకోను, ఎక్సెసివ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేయడం. అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్స్లో ఉండటం. సో వచ్చింది పక్షవాతం అని తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇమీడియట్గా 911, అమెరికాలో అయితే 911, మన దగ్గర 108 కాల్ చేసి అంబులెన్స్ కాల్ చేసుకుని వెంటనే పక్కనున్న హాస్పిటల్కి త్వరగా రావటం. సో వితిన్ 4.5 hours, దానికన్నా ముందర వస్తే మనకి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి థ్రాంబోలైసిస్ అంటామండి దాన్ని. సో అప్పుడు స్ట్రోక్ని కొంచెం తగ్గించే అవకాశం, సిమ్టమ్స్ని తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి దాన్ని రివర్స్ కూడా చేయొచ్చు వితిన్ 1 hour ఎర్లీగా వస్తే. సో ఈ జనరల్ ఇన్వెస్టిగేషన్స్ అండి, చాలామంది అడుగుతారు మనల్ని, హాస్పిటల్కి వస్తే ఎన్నెన్ని బోల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, అవి ఎందుకు అనే దానికోసమే ఈ స్లైడ్. సో ఇవన్నీ జనరల్లీ ఏంటంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒకే ఒక టెస్ట్ చేస్తామండి ఇంజెక్షన్ ఇచ్చే ముందర 4.5 గంటల్లో తీసుకొస్తే కనుక షుగర్ లెవెల్స్ ఒకటి మాత్రమే, బీపీ అండ్ షుగర్ లెవెల్స్ మాత్రమే చూస్తాం. ఆ రెండు కనుక కొంచెం పర్లేదు అనుకున్నప్పుడు మనం థ్రాంబోలైజ్ చేస్తాం, ఇంజెక్షన్ ఇచ్చేస్తాం 4.5 గంటల్లో వస్తే. సో ఇవన్నీ ఏంటంటే తర్వాత అసలు స్ట్రోక్ ఎందుకు వచ్చిందనే కనుక్కోవడం కోసం ఈ ఇన్వెస్టిగేషన్స్. సో రాగానే ఫస్ట్ షుగర్ లెవెల్స్, జనరల్లీ ఏంటంటే ఎక్కువ మందిలో షుగర్ డౌన్ అయిపోయి వచ్చే వాళ్ళు ఉంటారు ఈ స్ట్రోక్ వచ్చే కేసెస్లో. అందుకని షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుని షుగర్ లెవెల్స్ బాగానే ఉంటే కనుక ఒక ఇమేజింగ్ చేస్తాం, ఐదర్ సిటీ ఆర్ ఎంఆర్ఐ, ఏది అవైలబుల్గా ఉంటే అది చూసుకొని దాని ప్రకారంగా ఇంజెక్షన్కి వెళ్తాం. సో అందులో మనకి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటున్నాం కదా, రక్తనాళం పూడుకుపోయినప్పుడు మనం చేసే ఏంటంటే క్లాట్ బస్టింగ్ డ్రగ్స్ అంటాం, దాన్నే టీపీ అంటాం, టిష్యూ ప్లాస్మినోజెనిక్ యాక్టివేటర్, యాక్టిలేస్ కానీ లేకపోతే టెనెక్టిప్లేస్ కానీ ఇంజెక్షన్స్ మనం ఇవ్వచ్చు. ఒకవేళ దానివల్ల సరికాకపోతే దాని తర్వాత 6 గంటలలోపు మెకానికల్ థ్రాంబెక్టమీ చేసుకోవచ్చు అండి. సో దీన్ని బ్రిడ్జింగ్ థెరపీ అంటారు. ఒకసారి థ్రాంబలైజ్ చేసి దాని తర్వాత మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఆపరేషన్ ద్వారా తీసేయటం క్లాట్ని. రెండోది వచ్చేపాటికి హెమరేజిక్ స్ట్రోక్ అండి, అది రక్తం బయటకు వచ్చేసి బ్రెయిన్కి ఎటు వెళ్ళటానికి దారి ఉండకపోవడం వలన ఇడిమ చుట్టూతో వాపు పెరిగిపోయి బ్రెయిన్ చచ్చిపడిపోతుంది. కాబట్టి దానికి డీకంప్రెషన్ క్రేనియక్టమీ అంటాం, అంటే ఒక చెప్ప తీస్తాం పక్కన. సో అది హెమరేజిక్ స్ట్రోక్లో ఉపయోగపడుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా డెఫిసిట్ ఏమన్నా ఉంటే దాన్ని న్యూరో రీహాబిలిటేషన్ అంటాం. అవి రీహాబిలిటేషన్ థెరపీస్ అంటే ఫిజియోథెరపీ వాటికి సంబంధించి. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ స్ట్రోక్ అండి. ఒకవేళ వచ్చేసిన తర్వాత ఇంజెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా డెఫిసిట్స్ ఉన్నాయి, వాటి కోసం ఏమన్నా చివరిలో మిగిలిపోయేవి అంటే హైపర్ టెన్షన్ కానీ వాటిల్లో హెర్నియేషన్ ఉంటాం, అంటే బ్రెయిన్లో బాగా వాపు వచ్చేసి కిందకు జారిపోద్ది.
దాన్ని హెర్నియేషన్ అంటాం. లేకపోతే బ్రెయిన్ చుట్టూతో వాప్ పెరుగుతుంది, దాన్ని సెరిబ్రల్ ఎడిమా అంటాం. నెక్స్ట్ గొంతు దిగపోవటాలు, షుగర్ లెవెల్స్ సడన్గా పెరిగిపోవటాలు. నెక్స్ట్ ఎరిథ్మియాస్ అంటామండి. ఎక్కువ ఎంబాలిక్ స్ట్రోక్స్ ఏంటంటే గుండెకు సంబంధించిన వ్యాధుల్లో గుండె లయ తప్పుతుందండి. లయ తప్పినప్పుడు అడ్డదిడ్డంగా కొట్టుకుని అక్కడ నుంచి క్లాట్స్ అనేవి బ్రెయిన్లోకి వెళ్ళి ఎంబాలిక్ స్ట్రోక్ అంటాం దాన్ని. సో దానివల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే దీంతోపాటు ఫిట్స్ కూడా రావచ్చు. సో స్ట్రోక్ వచ్చింది, ఇప్పుడు ఫ్యామిలీ బర్డెన్ ఎక్కువ ఉంటుందండి. జనరల్లీ ఏంటంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ని చూసుకునే వాళ్ళు పక్కనున్న వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కొంతమంది బెడ్ రిడనే ఉండిపోతారు. సో వాళ్ళకి హెల్ప్ చేసి కనీసం 1 or 2 months వాళ్ళకి కనుక చేస్తే వాళ్ళు డెఫినెట్గా కొంత లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేగలిగేంత చేసుకోవచ్చు. సో దానికి కావాల్సింది ఫిజికల్, ఆక్యుపేషనల్ యాజ్ వెల్ యాజ్ స్పీచ్ థెరపీ. మాట తడబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత మాటలని బాగా మాట్లాడించుకుంటూ రకరకాల పద్ధతిలో చేసుకోవాలి. అండ్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్. బేసిక్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లో ఉంటారు. సో ఆ డిప్రెషన్ పోగొట్టడానికి ఫ్యామిలీ మారల్ సపోర్ట్ అవసరం. నెక్స్ట్ దాంతోపాటు కొంతమంది సపోర్ట్ గ్రూప్స్ ఉంటారు, సో వాళ్ళ హెల్ప్ కూడా అవసరం. సో మన యొక్క కమ్యూనిటీ రోల్ ఏంటి? సో మా రోల్, కమ్యూనిటీ రోల్ ఏంటంటే సో ప్రమోటింగ్ అవేర్నెస్. ఇప్పుడు డాక్టర్ గారు పెట్టినట్టు ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ లేకపోతే బయట అవగాహన సదస్సుల్లో కానీ దీని గురించి ఎంత మాట్లాడుకుంటే పక్కన వాళ్ళకి అంత తెలుస్తుంది, త్వరగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ చేర్చుకునే అలవాటు ఉంటుంది. సో ఎట్లానే వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, కమ్యూనిటీస్లో డిస్కస్ చేసుకోవడం, ఇవన్నీ చేసే కొద్దికి అవగాహన పెరుగుతూ ఉంటుంది జనాల్లో. ఎక్కువ స్ట్రోక్స్ వాళ్ళ ఎక్కువ ఫ్యామిలీ డిపెండెన్స్ ఎక్కువ అయిపోయేది దేనికంటే అవగాహన లేకపోవడం వల్ల. కొంతమంది పల్లెటూరులో కనీసం స్ట్రోక్ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాని గురించి మనం ఏంటంటే ఈ యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ ఇవన్నీ చూసుకుని తెలుసుకుంటే మనకు వెంటనే ఏదన్నా వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది సమ్మరీ అండ్ కాల్ టు యాక్షన్. మనం ఏం చేయాలి అంటే రిపీటెడ్గా బీ ఫాస్ట్ అని చెప్పాను కదా ఇందాక, బ్యాలెన్స్ తప్పడం, చూపు సరిగ్గా పోవటము, నెక్స్ట్ చెయ్య కాలు పడిపోవటము, సో బ్యాలెన్స్ తప్పడం, వాటన్నిటి గురించి బీ ఫాస్ట్. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటున్నాం కదా. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ప్రివెన్షన్ పార్ట్ అండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ప్రివెంట్ చేయాలి, స్ట్రోక్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి. సో ఇవి ముఖ్యమైన 7 కారణాలనే. స్ట్రెస్, ఎక్కువ మంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి. సో ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడం అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం. నెక్స్ట్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్. ఆఫీస్ వర్కర్స్ ఎక్కువ ఏంటంటే జాబుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువసేపు అలానే కూర్చుని మోర్ దాన్ 6 hours 7 hours కూర్చునే ఉండి కనీసం లేవకుండా ఉండి వర్క్ చేసేవాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటామండి. సో వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ బీపీ పేషెంట్స్ సాల్ట్ని తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంతమంది లిమిట్ లేకుండా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా అది కూడా తగ్గించాలి. నెక్స్ట్ స్మోకింగ్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి. అండ్ వెయిట్ రిడక్షన్. చాలామంది ఏంటంటే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు. స్విగ్గీలు జొమాటోలు వచ్చాక బాగా ఇంటికి తీసుకొచ్చి జంక్ ఫుడ్ తీసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఇది వెయిట్ బాగా పెరిగిపోతారు. ఉబకాయం కూడా తగ్గించుకోవాలి. సో హౌ డూ పీపుల్ బికమ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్? ఎందుకు అసలు జనాలు ఉబకాయం ఎక్కువ అవుతుంది అనే దానికి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒకటి, ఈటింగ్ టూ మెనీ క్యాలరీస్, మనకు తగ్గిన మోతాదు కన్నా ఎక్కువ తీసుకొని పని చేయకపోవడం, పర్టికులర్లీ తిన్న తర్వాత దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, తర్వాత లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మెల్లమెల్లగా రక్తనాళాల్లో పూడికలు పెరుగుతూ ఉంటాయండి. అట్లానే థైరాయిడ్కి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వెయిట్ పెరుగుతారు. కొంతమంది ఏంటంటే కొంత స్వతహాగా డిసీజెస్ వేరే అని ఉంటే దానికి సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు. ఆ మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ వలన కూడా ఉబకాయం పెరుగుతుంది. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. అండ్ ఈ ఉబకాయం అనేది దేనికి దారితీస్తుంది అనే దానికి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల హార్ట్ డిసీజ్ రావచ్చు, కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు, లేకపోతే ఉబకాయం పెరిగిపోయి మోకాలు 2 వాతం రావచ్చు. దట్ ఈస్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం కదా అది. సో ఒబేసిటీకి రావటానికి గల కారణాలు ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇంకోటి ఎమోషనల్ డిప్రెషన్ కానీ అలాంటివి ఉన్న వాళ్ళు ఇంట్లోనే కూర్చునిపోయి పని చేయరు కాబట్టి వాళ్ళకి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒబేస్ అవుతారు కొంతమంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ యాజ్ వి డిస్కస్.
అండ్ ఓవర్ ఈటింగ్. కొంతమంది తెలియకుండానే వాళ్ళకి కన్నా ఎక్కువ మోతాదుకు మించి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. కొన్ని మెడిసిన్స్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి రిలేటెడ్, అండ్ నిద్రలేమి వల్ల కూడా కొంత లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఒబెసిటీ వలన వచ్చేవి ఏంటి? హై బ్లడ్ ప్రెషరు, క్యాన్సరు, హార్ట్ డిసీజెస్, షుగర్ రావడం, నెక్స్ట్ ఫర్టిలిటీ సమస్యలు, ఇన్ఫర్టిలిటీ, నెక్స్ట్ నిద్ర లేకపోవడం. సార్ ఇది హెల్త్ఫుల్ ఈటింగ్ అండి, మెడిటేరియన్ స్టైల్ అంటాము. సో ఎక్కువ ఏం తీసుకోవాల్సి వస్తాయి అంటే హై అమౌంట్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, ఫ్రూట్స్, నట్స్, లెగ్యూమ్స్, వెజిటేబుల్స్, బనానాస్, గ్రెయిన్స్ అవన్నీ డైట్లో ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మీడియం అమౌంట్స్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్ ఉండేటట్టు, మీడియం టు లో అమౌంట్స్ ఆఫ్ పౌల్ట్రీ, ఎగ్స్, చీజ్ అండ్ యోగర్ట్ ఉండేటట్టు, అండ్ లో అమౌంట్స్ ఆఫ్ మీట్స్ అండ్ స్వీట్స్ ఉండేటట్టు. ఇదే రెగ్యులర్ డైట్లో ఇటు పక్క ఏమో ఎక్కువ ఉండాలి, ఇటు సైడ్ ఏమో తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇవి ఏది తగ్గుతుంది? ఫ్రూట్స్ను అవి ఎక్కువ తూగాలి, అండ్ జంక్ ఫుడ్ తక్కువ తూగాలి. సో నెక్స్ట్ది అందరికీ బాగా ఇష్టమైన సోడాలు, బాగా తాగేస్తూ ఉంటారు సోడాలు. అంటే కార్బోనేటెడ్ థమ్స్అప్ కానీ, కోకోకోలాలు కానీ అవి ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది. పర్టికులర్లీ అందులో ఏముంటాయో చూడండి. సో ఫాస్ఫోరిక్ యాసిడ్, నెక్స్ట్ ఎక్సెసివ్ స్వీట్నర్స్ ఎక్కువ కలుపుతారండి, దానివల్ల షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కలర్ ఇవన్నీ ఏంటంటే కార్సినోజన్స్ అంటాం, క్యాన్సర్కి కారకాలు ఇవన్నీ. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్, ఇది కూడా ఒక కార్సినోజన్, అంటే క్యాన్సర్ కారకం అది కూడా. నెక్స్ట్ ఫుడ్ డైస్ ఉంటాయి, పొటాషియం బెంజోయేట్, హై ఫ్రక్టోస్ కార్న్ సూప్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్లీ మన క్లీనింగ్కి వాడే ఇవి అనమాట. సో వీటి వలన మన పొట్టలో క్లీన్ అవుద్దని అనుకుంటున్నాం, కానీ దానికి తగ్గ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్లస్ షుగర్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎక్సర్సైజ్ గురించి అండి. అట్లీస్ట్ రోజుకి 30 నిమిషాలన్నా వాక్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసుకోవటం, అట్లీస్ట్ వారానికి 5 రోజులన్నా మినిమం హాఫ్ అన్ అవర్ నడవాలి. అలా కుదరని పక్షంలో 25 నిమిషాలన్నా నడవాలి, కాకపోతే యాక్టివిటీ విగరస్గా చేయాలి. అట్లా వారం 5 రోజులు కుదరకపోతే కనీసం 3 రోజులు సో విగరస్గా 25 నిమిషాలన్నా చేయాలి. అట్లానూ కుదరట్లేదు మీకు, హై ఇంటెన్సిటీతో కనీసం 2 రోజులన్నా చేయాలి. సో ఎక్సర్సైజ్ వలన లాభాలు ఏంటి? ఇదిగోండి 20 లాభాలు ఉన్నాయి. ఒకటి, మీ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. నెక్స్ట్ మెమరీకి తగ్గట్టుగా కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీ క్రియేటివిటీని, సెల్ఫ్ ఎస్టీమ్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇవన్నీ పెరుగుతాయండి. సో ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ మెరుగవడానికి ఉపయోగపడుతుంది, మజిల్ పెరగడానికి. నెక్స్ట్ ఇంప్రూవ్స్ యువర్ ఫిజికల్ అపియరెన్స్ ఆల్సో, అండ్ రెడ్యూసెస్ రిస్క్ ఆఫ్ మెమరీ లాస్, యాంగ్జైటీ అండ్ ఒబేసిటీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ థింగ్ చాలామంది చేసేది ఏంటంటే సిగరెట్లు ఎక్కువ మంది తాగుతున్నారు, గుప్పమంటూ వదిలేస్తూ ఉంటారు పొగ. సో అందులో ఏముంటాయో తెలుసుకోండి. సో ఫస్ట్ థింగ్ చూసారుగా, ఇందులో ఉండేవి టాయిలెట్ క్లీనర్స్, అమోనియా, నికోటిన్, టౌలిన్, హెక్సామిన్, స్టెరిక్ యాసిడ్, కాడ్మియం, బ్యూటెన్, ఎస్టిక్ యాసిడ్, ఇవన్నీ ఏంటంటే మెటల్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో క్యాన్సర్కి. ఇవి ఎక్కువ 7,000 కెమికల్స్ ఉంటాయండి సిగరెట్లో. సో 7,000లో 70 వరకు, దాదాపు 10% వరకు క్యాన్సర్ కాజ్ చేసేవి ఉంటాయి. అందుకనే సిగరెట్ అసలు వద్దు అని చెప్పేది. వాటి వలన లంగ్ క్యాన్సర్స్ కానీ, వేరే ఇతర క్యాన్సర్స్, లేకపోతే రక్తనాళాల్లో పూడికలు ఎక్కువ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందుకనే టోటల్లీ క్విట్ స్మోకింగ్. సో స్మోకింగ్ వలన రిస్కులు ఏంటి? సో వాటి వలన వచ్చే క్యాన్సర్లో చూడండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ రావచ్చు, లంగ్ క్యాన్సర్స్ రావచ్చు, లుకేమియస్ బ్లడ్ క్యాన్సర్ రావచ్చు, స్టొమక్లో క్యాన్సర్ రావచ్చు, కిడ్నీ, ప్యాంక్రియాస్, కోలాన్, బ్లాడర్, సర్విక్స్, వాట్ నాట్, దేన్ని వదిలిపెట్టదండి, అన్నిట్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో క్రానిక్ డిసీజెస్, అది క్యాన్సర్ గురించి అయితే మామూలుగా వచ్చే డిసీజులు అయితే సో మనం డిస్కస్ చేసిన స్ట్రోక్, ఒక్కొక్కసారి చూపు పోవటానికి కారణం అవ్వచ్చు. నెక్స్ట్ గమ్ ఇన్ఫెక్షన్స్, చిగుళ్ళు బాధపడుతూ ఉంటారు, చూస్తారు కదా కొంతమంది ఎక్కువ సిగరెట్, నికోటిక్ స్టెయినింగ్ ఉంటుంది పళ్ళ మీద. సో వాళ్ళకి ఆ గమ్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ అయోర్టా రప్చర్, పెద్ద ధమనిక అయోర్టా అనేది, దాన్ని రప్చర్ కూడా అవ్వచ్చు. గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు కానీ, నెక్స్ట్ రక్తనాళాలు గట్టి పడిపోవడం, నెక్స్ట్ క్రానిక్ ఆస్మాను, వాటిలో సిఓపిడీలు అంటాం, ఆ డిసీజులు కాట్ చేయడం కానీ, నెక్స్ట్ ఫర్టిలిటీ తగ్గిపోతుందండి. నెక్స్ట్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం, హిప్ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి.
నెక్స్ట్ కమింగ్ టు ఆల్కహాల్. సో ఎక్కువ మందికి ఉండే అలవాటు ఏంటంటే 1-2 తీసుకుంటూ ఉంటారు, కొంతమంది అతిగా తీసుకుంటూ ఉంటారు. సో అతిగా ఆల్కహాల్ తీసుకుంటే అది ఎక్కువ చేట్ చేస్తుంది. అందులో ఏవేవి ఆర్గాన్స్ పోతాయో చూడండి. హార్ట్ ఒకటి, బ్రెయిన్, జాయింట్స్, లివర్, కిడ్నీ, ఈసోఫెగస్, మజిల్స్, మొత్తం బ్రెయిన్కి సంబంధించినవి అయితే స్ట్రోక్, ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ అవకాశం ఇచ్చిన సమరం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ రాజేష్ గారు చాలా చక్కగా, ఎంతో అందరికీ అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. హెల్త్ ఎడ్యుకేషన్లో ఇలాంటి స్పీచెసే కావాలి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంతమంది మనకు కొన్ని చూస్తున్నారు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో ఎంతమంది తెలుగు వచ్చేవాళ్ళు చూస్తున్నారు, అలాగే ప్రపంచ దేశాల్లో ఒక తెలుగు వాళ్ళు ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు కదా. మీ అందరూ చాలా చక్కగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు. ఒక్కళ్ళు కూడా ఎవరు క్వశ్చన్స్ మాత్రం ఎవరు పంపించలేదు సార్. అందరూ కూడా ఎప్రిసియేషన్ తప్ప ఒక్కళ్ళు కూడా ఎవరు క్వశ్చన్స్ పెట్టలేదు. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది డాక్టర్. వెరీ క్లియర్గా మామూలుగా హెల్త్ ఎడ్యుకేషన్లో ఏ రంగా కావాలో ఆ రంగా మీరు మామూలు కామన్ మ్యాన్కి ఎంత కావాలని చెప్పారు. ఎవరు చాలా చక్కగా వండర్ఫుల్. ఇంకా వస్తున్న చక్కగా నేను ఎక్కగా వండర్ఫుల్ సార్. మీరు ఇవి ఇక ఎవరికి క్వశ్చన్స్ ఏం లేవు కనుక ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వారం రాజేష్ గారికి మాత్రం మన హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం తరఫున మనసారా అభినందనలు తెలుస్తున్నాను. చాలా క్లారిటీ ఉంది చెప్పిన దాంట్లో, ఎంత క్లియర్గా ఉంది. మామూలుగా హెల్త్ ఎడ్యుకేషన్లో మన కామన్ మ్యాన్కి ఏమి అందజేద్దాం అనుకుంటున్నాం ఆ రకంగా మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరు కూడా ఒళ్ళు పెంచుకోవద్దు, స్మోకింగ్ చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, తీసుకున్న చాలా లిమిటెడ్గా తీసుకోవాలి. అలాగే డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్ ఉంచుకోండి, షుగర్ని పూర్తిగా కంట్రోల్ ఉంచుకోండి. అలా ఉన్నట్లయితే ఈ స్ట్రోక్ అనేది రాకుండా మనం చేసుకోగలుగుతాం. ఈ రకంగా మన ఆరోగ్యం మహాభాగ్యం అంటాం, ఆ మహాభాగ్యం అనేది మనం చేసుకోవాలి. అంచేత రాజేష్ గారికి అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మళ్ళీ వచ్చే వారం కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం